అందరిలో బలవంతులు అనమాట. అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ కాలనీ మొత్తంలో ఒక ఆయన ఏమంటారు, కుస్తీ పోటీల్లో ఉంటారు కదా, ఇదివరకు రింగు గీసి ఆయన ఒక్కరిని ఓడించాడు అనుకో ఒక ఆయన. ఇప్పుడు దావీదుకి యుద్ధ వీడని పేరు ఎట్లా వచ్చింది? మహాబలశాలి అయిన గులియాతును ఒక్కరిని చెప్పగానే ఏమైంది, దావీదు గురించి మొత్తం తెలిసిపోయింది. అట్లాగా ఈయన కూడా బలహీనంగా ఉన్న వాళ్ళని కొట్టుకుంటూ పోవట్లేదు. ఉన్న వాళ్ళల్లో బలమైన విగ్రహాలు ఉన్నాయి అనుకునే వాళ్ళని, శక్తి కలిగిన విగ్రహాలు మా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పవరు చూపెడుతున్నాడు. చూపెట్టినప్పుడు వాళ్ళు చిత్తుగా ఓడిపోతున్నారు. అప్పుడు నిజమైన దేవుడు ఎవరు అనేది అందరికీ తెలుస్తుంది. అది అంటున్నాడు అనమాట. కాబట్టి ఈ రెండు వచ్చిన ఊరికే మనం ఏదో చదువుకుంటే వెళ్ళిపోవటం కాదండి. దాని సారాంశం ఎవరైతే ఈ రైటర్ ఉన్నారో ఆ రైటర్ ఏమి తెలుసుకోవాలని చెప్పి మనకు రాపిచ్చాడో దాన్ని మిస్ అయితే మనం అసత్యంలోకి వెళ్ళిపోయినట్టే. అర్థమవుతుందండి. అది ఊరికి జనరల్గా చదువుకుంటే దగ్గర అంత ఉందా దీంట్లో? మీరు ఇప్పుడు 11 వచ్చిన వాళ్ళు అంత ఉందా? మనం ఇప్పుడు అన్ని కీర్తనలు చదువుతున్నాం కదా, మరి మనకి ఇట్లా కనపడుతుందా? సమస్త మానవాళి స్టేడియంలో కూర్చున్నట్టుగా, ఆ స్టేడియం మధ్యలో ఇద్దరు ఫైటింగ్ గ్లాడియేటర్ లాగా ఇప్పుడు ఇట్లా ఉంటారు కదా, కుస్తీ పోటీలు పెట్టేవాళ్ళు. ఆ కుస్తీ పోటీలు పెట్టేవాళ్ళు యువతలు ఎవరున్నారు? యువతల ఇక భూమి మీద ఉన్న సమస్త ఎవరైతే దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. ఇటువైపు ఎవరున్నారు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. అర్థమవుతుందండి. అది జరుగుతుంది అనమాట. ఆ ప్రదర్శన జరుగుతుంది మొత్తంలో. అది అర్థమవుతుంది. అది స్టేడియం కనపడుతుంది. దీంట్లో ఆ స్టేడియం మనకు కనపడాలి చదువుతుంటే. ఆ స్టేడియం మధ్యలో బల ప్రదర్శన జరుగుతుంటే ఒకరి తర్వాత ఐగుప్తు మొత్తం కుప్పగూలిపోయారు. ఒప్పుకున్నారు ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకున్నారు. సాష్టాంగ నమస్కారం పడ్డారు, వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి. ఐగుప్తులు కూడా ఒప్పుకున్నారు ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి. ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? మా శక్తి కూడా ప్రూవ్ చేసుకుంటామనే వాళ్ళు ఎవరు ఉన్నారా అని చెప్పి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళందరిని కూడా అవన్నీ కూడా ఫేక్ అని చెప్పి దేవుడు ప్రూవ్ చేశాడన్నమాట. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఇప్పుడు తెలుసుకోకపోతే నష్టం ఏంటి? ఆయన్ని కనపరుచుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఆయన్ని కనపరుచుకోకపోతే అసలు మనం ఎతికి తవిలాడి కనుక్కోవాలి ఆయన్ని. అట్లాంటిది ఆయనకు మన ప్రేమించేవాడు ఆయన కృపను బట్టి ఆయన మనకి కనపరుచుకుంటున్నాడు. మనం తెలుసుకోకపోతే అది ఐగుప్తు అంత డెవలప్ అయిందంటే అక్కడ ఉన్నాయే నిజమైన దేవుళ్ళు అని అనుకుంటారు కదా. అనుకొని ఏం చేస్తారు? వాటికి సంబంధించిన చిన్నవి కొనుక్కొచ్చుకుంటారు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఇటు పోయారు అనుకోండి, నాగపట్నం పెద్దది ఉంటుంది, వాటికి సంబంధించిన చిన్నవి అమ్ముతూ ఉంటారు. అక్కడ మన వాళ్ళు పోయి ఏం చేస్తారు? మాకు 2 నూనె ప్యాకెట్లు ఇవ్వండి అంటారు. అది మర్చిపోయి చుట్టాలు మర్చిపోయి 6 ఇవ్వండి మొత్తం అంటారు. తూచు 2 కాదండి 6 ఇవ్వండి అంటారు. ఎంత బొమ్మలు ఉన్నాయి కదండి, ఇప్పుడు 6 పెట్టిన చిన్నవి ఉన్నాయి కదా, అవి ఒక 6 ఇవ్వండి అని అంటారు. అంటారా లేదా? అవి తెచ్చుకుంటారు. ఎందుకు అవి తెచ్చుకునేది? మోస్ట్ పవర్ఫుల్. దాని పవర్ దీంట్లో కూడా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి మా అల్వార్లో పెడతాం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర.